ఉన్నటువంటి ఫ్రెండ్స్ నన్ను కూడా కొత్త మోటో వ్లాగర్ అనుకుని ఈ వీడియో అయితే చూడండి. నన్ను అంటే దట్ మీన్స్ నీలు ఆర్ట్స్ ని కొత్త మోటో వ్లాగర్ అనుకుని అయితే ఒక వీడియో అయితే చూడండి. మోటో వ్లాగింగ్ నాకు పెద్ద ఏం తెలియదు, నేనైతే ఎక్స్ప్లోర్ చేయడంలో చాలా కొత్త అనమాట. నేను మీలాగే అనుకుని అయితే కొత్త మోటో వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు మన ఛానల్ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే తెలుసుకుందాం. అదేంటంటే జనరల్గా మోటో వ్లాగ్ చేసినటువంటి అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ మనకైతే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నాకు తెలిసిన వాళ్ళు చాలా వరకు అయితే మంచి రిపోర్ట్స్ అయితే ఇస్తున్నారు. సో చాలా సంతోషం అనమాట. విజయ్ కానీ, గోదావరి అబ్బాయి కానీ, సన్నీ కానీ, లేదంటే అనిల్ కానీ, హిప్పీ ఆన్ సూపర్ బైక్స్ కానీ, తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారు కానీ, ఇంకా ఇలా నాకు తెలిసిన మోటో వ్లాగర్స్ ఇంకా పేర్లు చెప్పడం మిస్ అయితే సారీ. అయితే కొత్తగా ఎవరైతే మోటో వ్లాగర్స్ వస్తారో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నానండి, ఎవరైతే ఫేమస్ మోటో వ్లాగర్స్ ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి పాపులారిటీని బట్టి వారు ఏది మాట్లాడినా జనాలు వింటారు. వాళ్ళు అలాగే మాట్లాడాలన్నమాట, తప్పదు. ఎందుకంటే వాళ్ళ వాయిస్ అక్కడ ప్లస్ పాయింట్. అంతేగాని కొత్తగా వచ్చినటువంటి మోటో వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, అర్థమైందా? అంతేగాని ఇదిగోండి ఇక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది ఇది తమ్మునేలు పెట్టడం, అది ఇంకెవరో పెట్టారనేసి మీరు పెట్టారు అనేసి అంటే అది అవివేకమైనటువంటి పని అనమాట. అంటే ఇక్కడ పోలీసులు ఆపారనో లేకపోతే అక్కడ యాక్సిడెంట్ అయ్యిందనో ఇలాంటి తమ్మునేల్స్ వాళ్ళు పెట్టినా వాళ్ళకి ఆ వీడియోకి వ్యూస్ వస్తాయి, తర్వాత వీడియోకి కూడా వ్యూస్ వస్తాయి. అది మీరు అబ్జర్వ్ చేయండి. కానీ మీకెందుకు రావట్లేదు? ఒక వీడియో అలాంటిది వైరల్ అవుద్ది, తర్వాత నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, ఆయనది ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది. ఆ నెక్స్ట్ వీడియోకి 500, 300, 200 వ్యూస్తో ఆగిపోతుంది అనమాట. ఎందుకు ఆగిపోతుంది అనేసి అంటే మీ కంటెంట్ అది కాదు, అర్థమైందా? మన కంటెంట్ ఏదైతే అది చేసుకుంటూ పోవాలి. దాని తర్వాత మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో వచ్చిందంటే వస్తుంది. దాని తర్వాత ఇచ్చే కంటెంట్ దానికి మించిన ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అయ్యి ఉన్నప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. సో మీరేంటంటే ఈ టాప్ మోటో వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు చూసి కొన్ని కొత్త సబ్జెక్ట్ని అయితే నేర్చుకోండి. ఏంటంటే వీళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు దాన్ని చూడండి, కానీ వాళ్ళ తమ్మునేలకి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వచ్చిందో అది మాత్రం చూడకండి. సో ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనమాట. కొత్తగా మోటో వ్లాగ్ స్టార్ట్ చేసి అన్న నాకు సపోర్ట్ చేయన్న, నాకు ప్రమోట్ చేయన్న అంటే అది కుదరని పని అనమాట. మీకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి తప్పించి ఎవరెవరిని ప్రమోట్ చేసినా ముందుకెళ్దు బండి. ఓకే. అండ్ ఇంకోటి, మోటో వ్లాగ్ చేసేటప్పుడు చెప్తున్నా, ఇప్పుడు 3 నిమిషాల వీడియో అయినా పెట్టండి, కానీ దాంట్లో ఇంచుమించుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని ఇల్లు ఇక్కడ ఆ 2 చెట్లు చూడు ఒకలాగా ఉన్నాయి, లేకపోతే వీళ్ళు పాపం ఎక్కడి నుంచి నీరు మోసుకొని వెళ్తున్నారు, ఓకే ఇక్కడ గ్రీన్ రెడ్ కలర్ చాలా బాగుంది, లేకపోతే అరే నా ముందు టైరు పేడ తొక్కింది వెనక టైర్ పేడ తొక్కలేదు. సో అలాంటివి కొత్తలో ఉన్నప్పుడు మీరు అలా ట్రై చేయకండి. మీకు కొంత పాపులారిటీ వచ్చిన తర్వాత అలాంటివి అక్కడక్కడ దొరికినా అలాంటి మాటలు వింటారనమాట జనాలు, అర్థమవుతుందా? నేనైతే ఇప్పుడు మా ఏరియాకి దగ్గరలో ఉన్నటువంటి గొట్టా బ్యారేజ్ అనే ఒక బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ కొత్త మోటో వ్లాగర్ కేటగిరీలోకి నేను కూడా వస్తాను అనమాట. మన దగ్గర ఎలాగే స్పోర్ట్స్ బైక్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి మోటో వ్లాగ్స్ అయితే చేస్తుంటాను. కాకపోతే నన్ను కూడా కాస్త మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. దయచేసి నా మోటో వ్లాగ్ని అయితే కొంచెం అప్పుడప్పుడు ఎంకరేజ్ చేయండి, సరిపోద్ది. ఎప్పుడు మోటో వ్లాగ్ అయితే నేను చేయను. సో ఆ కొత్త కాన్సెప్ట్ కొత్త వాళ్ళకి అనేది నాకు కూడా వర్తిస్తుంది. ఇది నవతల జంక్షను. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే పాతపట్నం రోడ్లో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే గొట్టా బ్యారేజ్ కరెక్ట్గా ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే కలట, అవలింగి, తొంగతంపర, గొట్ట ఇలా ఊర్లు అయితే వస్తాయన్నమాట. ఇలాగ హిరమండలం రోడ్డు ఇది. ఎదురుగా లొకేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఎక్స్ట్రాడినరీ లొకేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us.
ఫ్రెండ్స్, మేము వంశధార నది మీద ఉన్నటువంటి గొట్ట బ్యారేజ్ పైన అయితే ఉన్నాం అన్నమాట. ఒరిస్సా రాష్ట్రంలోని నిమ్మగిరి కొండల్లో పుట్టినటువంటి ఈ వంశధార నది ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాము. చూసారు కదా, 23-24 గేట్లు ఉంటాయి. అవి సరిగ్గా లెక్క పెట్టలేదు అనమాట. సో అటువైపు అయితే మనకి వాటర్ అయితే వస్తుంది, ఒరిస్సా నుంచి అయితే వస్తుంది. అక్కడ ఫుల్ గా వాటర్ స్టాక్ అయి ఉండడం మీరు చూడొచ్చు. ఎందుకంటే మీకు అక్కడ లాంగ్ లో కనిపిస్తుందో లేదో ఆ గేటు పై వరకు కూడా మొక్కలు కనిపిస్తున్నాయి కదా. అయితే ఇక్కడ చూడండి, వాటర్ అయితే మాత్రం చాలా అందంగా మనకి ఇక్కడ ఫ్లో అవుతుంది. సో టైం ల్యాప్స్ మోడ్ కూడా పెట్టాను. టైం ల్యాప్స్ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా మన ఇంట్లోనా లేకపోతే మన వీధిలోనా తిరిగేదే. సో అప్పుడప్పుడు అంటే ఇలాంటి మాన్సూన్ సీజన్ లో ఏంటంటే జస్ట్ ఇలాంటి బ్యారేజెస్ దగ్గరికి వచ్చినప్పుడు, ఇలాంటి వాటర్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు గడిపామంటే సో ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. దేవుడు మన కోసం ఈ ప్రకృతిని అందంగా సృష్టించాడు. అయితే ఆ ప్రకృతిని మనం ఎంజాయ్ చేయాలని ఇచ్చాడు. సో దీన్ని ఒక పక్కకు వదిలేసి మన బిజీ షెడ్యూల్ మనం ఒక పక్కన పెట్టేస్తే సో మనకైతే అంత ఆ లైఫ్ లో థ్రిల్ అయితే ఉండదన్నమాట. కానీ ఇలాంటి ప్లేసెస్ లో మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయినా గడిపితే దానికి వచ్చేటటువంటి ఆ ఫీలింగ్ వేరనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు వెళ్తున్నటువంటి వంశధార నది ఏదైతే ఉందో అది మా ఊరు మీదుగా ఇంకా అలాగా వెళ్ళిపోతూ కళింగపట్నంలో అయితే సముద్రంలో కలిసిపోద్ది. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువైపు అయితే మొక్కలు వచ్చాయి. అంటే ఎక్కడి నుంచి కొట్టుకొచ్చినటువంటి తామర అనమాట ఈ సైడ్ నుంచి. చూసారు, ఇవతల వాటర్ అయితే మనకి అవతలకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ తక్కువ విడిచిపెట్టారు వాటర్. చూసారు కదా, గేట్ వరకు ఉన్నాయన్నమాట. గేట్ లిఫ్ట్ చేస్తే వాటర్ ఇంకా ఇటువైపు వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ పట్టినటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పక్కన ఆ గట్టును కానీ లేకపోతే అటువైపు గట్టును కానీ అమ్ముతారనమాట. ఫ్రెష్ ఫిషెస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. చూసారు కదా వాటర్ ఏ విధంగా పొంగి పొరుగుతుంది. అంటే ఇక్కడ ఎక్కువ శాతం గేట్ ఎత్తారనమాట. ఇక్కడ అటువైపు వెళ్ళి చూద్దాం. చూసారు ఇక్కడ జస్ట్ ఈ మాత్రం గ్యాప్ ఉంచి ఉంటారు కిందన.
అటువైపు ఒరిస్సా ఉంది, ఇటువైపు ఆంధ్ర. అంటే ఇదంతా కూడా ఆంధ్రాయనే, అటువైపు ఒరిస్సా ఉందన్నమాట. చూశారు కదా ఎంతో అందమైనటువంటి ప్రకృతులు. ఈరోజు మా సమయాన్ని అయితే గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రదేశాలు, అందమైనటువంటి ప్రదేశాలు మీ ఏరియాలో కూడా ఉంటాయి. సో వాటిని అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంటే ఏదో వీడియో వచ్చేస్తుంది, ఏదో పాపులారిటీ వచ్చేది దాన్ని పక్కన పెడితే జస్ట్ ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఏంటంటే కాస్త మనసుకి అయితే చాలా ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నీళ్ళు వారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన థండర్ రెడీ టు రేస్ అన్నమాట.